రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీసీ రోడ్ పనులకు నిధులు మంజూరు చేస్తుందని గ్రామ శాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దిగుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మద్దిగుంట గ్రామానికి కాంగ్రెస్ నాయకుల సహకారంతో ఈజీఎస్ పథకం ద్వారా సీసీ రోడ్లు మంజూరు చేసిన నాయకులకు ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దొనుకుల కొండయ్య, ఏఎంసీ డైరెక్టర్ కదిర సత్యాగౌడ్, మాజీ సర్పంచులు కర్నాల కళ అనిల్, సురభి రమణరాజు, మాజీ ఉప సర్పంచ్ కదిరే భూమయ్య, గ్రామ పురోహితులు మెట్టు రామశర్మ, వివిధ పార్టీ నాయకులు తిరుపతి, నరేష్ గౌడ్, మధు, వెంకటేష్, మహేష్, శ్రీనివాస్, మల్లేష్, నరసింహులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పథకం కింద సీసీ రోడ్లు ప్రారంభం జరిగినాయి. మన గ్రామం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మా యువ నాయకులు దొనుకుల కొండయ్య, మాజీ సర్పంచ్ అనిల్ మరియు మా కదిరే తిరుపతి, యువ నాయకులంతా నరసగౌడు, సురభి రాజు, గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి యొక్క కార్యక్రమాన్ని సమిష్టిగా నిర్వహిస్తున్నారు కనుక ముందు కూడా గ్రామంలో ఎక్కడైతే సీసీ రోడ్లు లేవో అన్ని కూడా నిర్మించాలి. ప్రభుత్వం మన ఇట్లాంటి గ్రామాలకు సహకరించాలని కోరుకుంటూ